మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కమిటీ సభ్యులందరూ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక్బోర్డు స్థలము 73 ఎకరాలకు పైబడి ఉన్నది. ఆ ఒక్బోర్డు స్థలానికి అంజుమన్ ఉర్దూ తరఖీ వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది. దానికి ప్రెసిడెంట్ కూడా మా ఎమ్మెల్యే నాసిర్ భయ్య ఉన్నారు. పాత కమిటీ కూడా ఉంది. కానీ ఆ ఒక్బోర్డ్ ల్యాండ్కు ఐటీ కంపెనీలకు అప్పగించేందుకు పూర్తిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఇది ఒక్బోర్డ్ స్థలము, ఎవరు కూడా కొనేదానికి ఎవరు అమ్మేదానికి ఆస్కారం లేదు. ఇది ఇంకొకటి ఏమంటే ముస్లింలు దళితుల కంటే హీనంగా ఉన్నారని చెప్పేసి సచ్చార్ కమిటీ కూడా చెప్తుంది. అలాంటి సమయంలో ఐటీ కంపెనీలకు ఇంత పెద్ద 1000 కోట్ల పరాపట్టి అప్పు చెప్పడము ఇది కరెక్ట్ కాదు. ఇది ముస్లింలకు సంబంధించింది కాబట్టి డెవలప్మెంట్ ముస్లిం చేయండి, ప్రతి ఒక్కరు కూడా దాంట్లో లబ్ధి పొందవచ్చు, దాని ఏమి ఇబ్బంది లేదు. కానీ ఇది ఐటీ కంపెనీలకు అప్పగించడం అనేది మేము ఇది ఖండిస్తున్నాము. ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. దీంట్లో ఏదన్నా యూనివర్సిటీ కట్టండి, అందరికీ ఉపయోగపడుతుంది, లేదా పెద్ద హాస్పిటల్ కట్టండి, అందరికీ ఉపయోగపడుతుంది, లేదా ఒక మంచి కాంప్లెక్స్ కట్టేసి షాపింగ్ కాంప్లెక్స్ కట్టి కూడా ప్రజలందరికీ కూడా ఉపాధి కూడా దొరుకుతుంది, కమ్యూనిటీకి కూడా మేలు ఉంటుంది. అలాంటి స్థలాన్ని ఈరోజు కార్పొరేటర్లకు అప్పచెప్పడము 1000 కోట్ల రూపాయలు ఇలా దుర్వినియోగించడము మేము దీన్ని ఖండిస్తున్నాము. వచ్చే రోజుల్లో కూడా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పారు, అందరితో సంప్రదింపులు చేసిన తర్వాతనే దీన్ని మీ అందరితో మాట్లాడతాం, దాని తర్వాత చేస్తామన్నారు. కానీ ఒకవేళ ఇది ప్రభుత్వం కానీ ఇట్లో ప్రభుత్వం చిన్న అధికారులు కానీ దీనికి దోచుకునే దానికి ఏదన్నా కబ్జా చేసే ప్రయత్నం చేస్తే మేము ఊరుకున్నాము. ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఒక్బోర్డు స్థలం కనుక ఒక్బోర్డు నిబంధనలు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పేసి ఈరోజు ముస్లిం సమైక్య వేదిక రాష్ట్రం అంతటా కూడా ఆందోళనలు కూడా చేసేదానికి సిద్ధమైతే, లేదు ముందు చట్టపరంగా కలెక్టర్ని కలిసిన తర్వాతనే ఆందోళన చేస్తామని చెప్పేసి ఈరోజు కలెక్టర్ని కలిసడం జరిగింది. సయ్యద్ సలావుద్దీన్, కడప ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు. నజీర్ అహ్మద్ గారు ఏమన్నా ఒక బోర్డులో ఆల్రెడీ ఆయన బోర్డు మెంబర్ కదా, బోర్డు నెంబర్ కూడా ఉన్నారు. ఆయనతో కూడా పోయి కలుస్తాము. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నారు కనుక మనం ఏదైనా మాట చెప్పినా కూడా వాళ్ళు వినరో అందుకోసం కలెక్టర్ గారి ముందు కలుస్తామని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారిని కలిసాము. ఆయనతో కూడా కలుస్తాము, సైడ్లో కూడా పోతాము. దీనికి పరిష్కారాన్ని ఒక కొలికి తీసుకొచ్చడానికి ముస్లిం సమైక్య వేదిక ప్రయత్నం చేస్తుంది. ఇది వర్క్ జరుగుతుంది. 73 ఎకరాల్లో వర్క్ ఏమైనా జరుగుతుంది. వర్క్ సర్వే చేస్తున్నారు. తెలియకుండా సర్వే చేశారు. చాలా మందికి కూడా ఉపాధి దొరుకుతుంది కదా. అవును, హాస్పిటల్ మీరు వ్యతిరేకిస్తున్నారు. దానికి మేము ఐటీఐకి ఎందుకంటే ఒక్కరికి అంత పెద్ద ప్రాపర్టీ ఒప్పచెప్పడం, ఆయన కింద మేము నౌకరీ చేయడము, మాకు ఉద్యోగస్తులు చెప్పడం ఇది కరెక్ట్ కాదు. మా చేతుల్లో ఈ ప్రాపర్టీ ఇవ్వండి, మేము డెవలప్ చేపిస్తాము, మీరు ప్రభుత్వం సహాయం చేయండి. దీనికి కాలేజీ కానీ లేదంటే హాస్పిటల్ కానీ లేదంటే కాంప్లెక్స్ కానీ యూనివర్సిటీ కానీ మేము దీనికి డెవలప్ చేసి మేము చేస్తాం. కానీ ఐటీ కంపెనీ ఉపయోగించాల్సిన అవసరం లేదు కదా. ప్రతి ఒక్క వస్తువు కూడా ఐటీలోకి పోతే సామాన్య ప్రజలకు ఏం మిగులుతుంది? రేపు ఏం మిగలదు. మనం ఉద్యోగాలు, గుమాస్తాలు, చంజాగిరి లేదంటే జీతగాళ్ల మాదిరి ఉంటాం. కానీ మన సొంత ప్రాపర్టీ పోగొట్టుకొని మనం చేయడం ఏమిటి? మాకు అప్పచెప్పండి, మేము దీనికి పరిష్కారం చేస్తాము. ప్రభుత్వానికి, ప్రజలకు అందరికీ న్యాయం జరిగినట్టుగా మేము దీని మీద యూనివర్సిటీ కట్టాలని కూడా మేము చందాన్ని వసూలు చేసినా కూడా దీనికి యూనివర్సిటీ కట్టించి 10 మంది ఉపయోగపడేలా చేస్తాం.